రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద అదనంగా 25% టారిఫ్ పెంచాడు కదా. సో మరి ఈ టారిఫ్లు అన్నీ కూడా నవంబర్ 30 తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి అని చెప్పేసి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి అనంత నాగేశ్వరన్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఎందుకు ఆయన అంటున్నాడు అంటే ఒకటే రీజన్. మొన్న ఆల్రెడీ మనకి రీసెంట్గా కొన్ని ట్వీట్లు కూడా చేశాడు కదా ఎవరో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ గారితో మళ్ళీ నేను మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి. ఇటువైపు మోడీ గారేమో సరే నేను కూడా మాట్లాడతాను సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి మోడీ గారు కూడా మరి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు కదా. అయితే మరి ఇప్పుడు ట్రేడ్కి సంబంధించిన చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మరి త్వరలోనే మరి ఈ టారిఫ్లకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఎండుకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి ఆయన అయితే అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. సో మరి దీంతో అటువైపు యూఎస్ టారిఫ్లు కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన అయితే మాట్లాడాడు. సో దీంతో పాటు ఆయన మరి టారిఫ్లకి మెయిన్ రీజన్ కారణం ఏంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే మరి జియో పాలిటిక్స్ పరిస్థితులే మరి యూఎస్ టారిఫ్స్కి కారణం అని చెప్పేసి మరి ఆయన కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో అయితే ఆయన అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.